నమస్తే, నేను మీ శ్రవంతి. రహదారులు జలమయం. ఇది మన సిరిసిల్ల జిల్లా పాత బస్టాండ్ ఏరియా. ఒకసారి చూసుకున్నట్టయితే ఒకసారి ఎంత జలమయమైందో ఒకసారి చూడండి. పాత బస్టాండ్ ప్రాంతంలో నేతన్న కూడలి ఎదుట నిలిచిన వర్షపు నీరు. చిన్నపాటి వర్షానికే ఓన్లీ చిన్న చిన్న చిటపట చినుకులే పడుతున్నాయి. అయినా కూడా ఇంత జలమయం అయిపోయింది. మరి మున్సిపల్ అధికారులు కూడా మరి అక్కడ ఏది చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంత ఒకసారి బండ్లు చూడండి ఏ విధంగా ఉన్నాయి. సగానికి సగం మునిగిపోయినాయి. వాటర్ కూడా ఎటు పోవట్లేదు. మొత్తం వెహికల్స్ అక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇది మన సిరిసిల్ల నేతన్న విగ్రహం దగ్గర. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాత బస్టాండ్ నేతన్న కూడలి ఎదుట భారీగా నీరు నిలవడంతో ప్రయాణికులు వరదలోనే ప్రయాణించాల్సి వచ్చింది. మురుగు కాల్వల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు వెళ్లే మార్గాలు మూసుకుపోయాయి. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని స్థానికులైతే తెలియజేశారు. ముఖ్యంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ సక్రమంగా పని చేస్తలేదని చెప్పొచ్చు. దీని నిదర్శనము. అది రోడ్లు అంటే మురుగు కాలువలు అయితే సక్రమంగా అవి పనిచేస్తుంటే ఇవి రోడ్డు పైన ఎందుకు వస్తాయి? వాటర్ పోక ఎక్కడి నీళ్ళు అక్కడే నిలిచిపోవడంతో ఈ వాటర్ అయితే రోడ్డు పైనకి వచ్చి పాదచారులకు అలాగే వాహనదారులకు చాలా ఇబ్బందిని అయితే కలిగించాయి. కొంతమంది అయితే వాటర్లోనే అంటే ఈ నీరులోనే అంటే మురికి నీరులోనే ప్రయాణించాల్సి వచ్చింది. చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఒకసారి మున్సిపల్ కమిషనర్ గారు మీరు వెంటనే దీనిపైన స్పందించి పరిష్కారం చూపవలసిందిగా కోరుతున్నాను.